కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మామూలుగా ఒక ఊరికి సర్పంచ్ గా గెలిస్తేనే నాయకులు తెగ సంబరపడిపోతారు. అదేంటో మరి ఏపీలో ఆ కూటమి నాయకుడికి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందమే లేకుండా పోయిందట. దీనికి కారణం జిల్లా అధికార పార్టీకి చెందిన కీలక నాయకులే అనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకి గెలిచిన సంతోషాన్ని కూడా దక్కనివ్వని ఆ పరిస్థితులేంటి? అసలు ఎవరైనా పేరుకి ఎమ్మెల్యేగా బగ్గు రమణమూర్తి, పెత్తనమంతా కింజారపు కుటుంబానిదేనా? నర్సన్నపేట ఎమ్మెల్యే ఆవేదన అందుకేనా? సాధారణ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గాన్ని టీడీపీ గెలిచింది. అయితే సాదాసీదా గెలుపు కాదది. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసి ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాసును ఓడించి కూటమి జెండా ఎగరేశారు బగ్గు రమణమూర్తి. అయితే ఇంతటి విజయాన్ని సాధించిన కృష్ణమూర్తికి అసలు ఆ ఆనందమే లేకుండా పోయిందట. దీనికి జిల్లా పార్టీలో పరిణామాలే కారణమని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. పేరుకు ఆయనే ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో పెత్తనం మాత్రం కింజరపు కుటుంబానిదే అన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే బగ్గు లోపల భగభగ మండిపోతున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అంటే టక్కున గుర్తొచ్చేది కింజరాపు కుటుంబం. ఎప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా వారిదే హవా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటు రాష్ట్ర మంత్రివర్గంలో బాబాయ్ అచ్చెన్నాయుడు, అటు కేంద్ర మంత్రివర్గంలో అబ్బాయి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. దీంతో జిల్లా మీద పెత్తనమంతా వీళ్ళిద్దరిదే అన్నట్టుగా ఉంది. అయితే జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఒక్క నర్సన్నపేటలో మాత్రం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తీవ్ర అసహనానికి గురవుతున్నారట. తన ఇలాఖాలో కింజారపు కుటుంబం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుండడం లోకల్ ఎమ్మెల్యేగా రమణమూర్తికి అస్సలు నచ్చడం లేదట. బలమైన నాయకుడిపై విజయం సాధించిన తాను నియోజకవర్గానికి సంబంధించి ఏ పనుల్ని సొంతంగా చేయించుకోలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారట రమణమూర్తి. ఏ పనులు జరగాలన్నా, నియోజకవర్గానికి ఏ ప్రాజెక్టులు రావాలన్నా కింజారపు కుటుంబానిదే పెత్తనం అన్నట్టుగా ఉందట. దీంతో ఈ సీనియర్ నేతకు ఏం చెయ్యాలో పాలుపోక లోపల మదనపడుతున్నట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కింజారపు కుటుంబం నర్సన్నపేటపై ఈ స్థాయిలో ఫోకస్ చేయడానికి కారణాలు లేకపోలేదు. వయస్సు రీత్యా 60 ఏళ్లు దాటిన బగ్గు రమణమూర్తికి వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కకపోవచ్చు అన్న టాక్ ఉంది. వారసులు ఉన్నప్పటికీ వారు రాజకీయాలపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో 2029 ఎన్నికల్లో ఇక్కడ తన వారసుడికి లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కుమారుడిని బరిలోకి దించడానికి ఏదో ఒక నియోజకవర్గం కావాలి కాబట్టి నర్సన్నపేటపై ఇప్పట్నుంచే అచ్చెన్నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గానికి నర్సన్నపేట పొరుగునే ఉండడంతో పాటు ఇక్కడ వెలమలకు మంచి పట్టుండడంతో ఈ స్థానాన్ని తన వారసుడి కోసం ఎంపిక చేస్తున్నారు అచ్చెన్న. అందుకే నియోజకవర్గంపై పెత్తనం చేస్తూ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని నామమాత్రంగా మార్చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా గెలిచి లాభమేంటి అన్నది బగ్గు రమణమూర్తి ఆవేదనగా తెలుస్తోంది. ఇదే అదనుగా కొంతమంది తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద పనులైతే అచ్చెన్నాయుడు దగ్గరకు, చిన్న చిన్న పనులైతే ఎమ్మెల్యే దగ్గరకు వెళుతూ రెండు వైపులా తమ ఉనికిని కాపాడుకుంటున్నారు. అయితే నర్సన్నపేట నుంచి ఎవరొచ్చినా సరే ఎమ్మెల్యేతో అవసరం లేకుండానే అన్ని పనులు చేయించి పెడుతున్నారట అచ్చెన్నాయుడు. దీంతో నర్సన్నపేటకు ఎమ్మెల్యే ఎవరు అసలు అన్న ప్రశ్న జనాల్లో ఉత్పన్నమవుతోందిప్పుడు. స్వతహాగా సౌమ్యుడు, వివాదరహితుడైన రమణమూర్తి మారు మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో ఆయన అనుచరులే రంగంలోకి దిగి జరుగుతున్న వ్యవహారం మొత్తాన్ని హైకమాండ్కు చెప్పడానికి సిద్ధమవుతున్నారట. దీంతో నర్సన్నపేట ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది.